హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కాజు మిఠాయి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పావు కిలో అయితే జీడిపప్పు అయితే తీసుకున్నాను. కొంచెం దోరగా ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయొద్దు. ఈ విధంగా వేగాయి కదా, ఇప్పుడు బౌల్లోకి అయితే తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి బెల్లం పాకం కూడా ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ ముందుగా 1 కప్పు జీడిపప్పుకి పావు కప్పు అయితే బెల్లం తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి పాకం అయితే పెట్టుకోండి. ఇందులోనే యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇలా కొంచెం లేత పాకం వచ్చేంత వరకు చూసుకోండి. అందులో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసేసుకుందాం. కొంచెం 2 మినిట్స్ అయితే ఇలా వేపుకోవాలి. ఇందులో వేసుకుని కొంచెం పాకం దగ్గర పడుతుంది కదా, ఇప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇలా ముందుగా మనం ప్లేట్లోకి నెయ్యి అయితే రాసుకున్నాం కదా, ప్లేట్లోకి అయితే ఇలా తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కాజు మిఠాయి అయితే రెడీ అయిపోయింది.